నుంచి రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దల మురళీమోహన్ గారికి, మంత్రివర్యులు అనిత గారికి, ప్రభాకర్ గారికి, అలాగే మా అన్నగారు రఘురామరాజు గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, వేదికను ముందున్న పెద్దలకి, మా దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు, హరీష్ శంకర్ గారికి అందరికీ నమస్కారం. ఇది స్పీచ్లెస్గా ఉంది వ్యవహారం ఇవాళ. నేను కళామందిర్ ఫౌండేషన్కి చాలా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. మా మిత్రులు కళామందిర్ కళ్యాణ్ గారు, అలాగే వారి బావగారు ప్రసాద్ గారి నేతృత్వంలో మొదటిసారి కళామందిర్ షోరూమ్ అమీర్పేటలో ఓపెన్ అయినప్పుడు వాళ్ళ కష్టం, వాళ్ళ దీక్ష, దక్షత చూస్తూ అక్కడి నుంచి వస్తూ ఉంటాను. సాధారణంగా ఎవరన్నా ఒక యజమాని చూసి ఎలాంటి వ్యక్తి మనం తెలుసుకోవాలంటే ఆ యజమాని దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చూసి, ఆ పనిచేస్తున్న కార్మికుల కుటుంబాన్ని చూసి, ఆ కార్మిక కుటుంబాన్ని చూసి మనం గ్రహించవచ్చు. కళామందిర్ అంటే క్రమశిక్షణ, కళామందిర్ అంటే ప్రోగ్రెస్, కళామందిర్ అంటే అభివృద్ధి. ఏ షోరూమ్కి వెళ్ళినా కళామందిర్ షోరూమ్ కానీ, కేఎల్ఎం షోరూమ్కి కానీ, ఏదైనా మందిర్ షోరూమ్కి కానీ, వరమహాలక్ష్మి సిరీస్ షోరూమ్స్ కానీ వెళ్తుంటే అక్కడ స్టాఫ్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటుందో. వాళ్ళ సొంత షాపులు, వాళ్ళ సొంత ఇంట్లో చేస్తున్నట్టుగా వ్యాపారం చేస్తున్నట్టు అంతా కుటుంబంగా కలిసి ఉంటారు. వి ఆల్ లవ్ యూ కళామందిర్ ఫ్యామిలీ. చాలా గొప్ప సంస్థది. ఈ మిమ్మల్ని చూస్తుంటే, మీ ఫ్యామిలీని చూస్తుంటే ప్రసాద్ గారి యొక్క దక్షత, కళామందిర్ కళ్యాణ్ గారి దక్షత, అలాగే మీ సమర్థత తెలుస్తూ ఉంటుంది. ఇవాళ ఈ ఫౌండేషన్ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్కి కానీ, ఇలాంటి ఆటిజం ఉన్న వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మనసు చూకుమంటుంటుంది. మా ఇంట్లో మా బావగారికి కూడా ఇద్దరు ఆటిజం పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదో కుదిరింది కాబట్టి ఏదో నడుపుతున్నారు. కానీ 24 గంటలు అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోవటం, వాళ్ళని సాకటం, వాళ్ళని చూసుకోవటం, అలాంటి వాటికి సంస్థలు ఉండటం, ఆ సంస్థల్ని ప్రసాద్ గారు లాంటి పెద్దలు, ఝాన్సీ గారు లాంటి ఆవిడ సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. అండ్ ఈ వేదిక మీద నుంచి ఇలాంటి చూడటం, అండ్ ఐ సపోర్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఝాన్సీ గారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నమస్కారం, చేతులు చేసిన పనికి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఝాన్సీ గారికి, ఆవిడ హృదయానికి. చాలా గొప్ప విషయం ఇది. మేము దేవుడు మరింత మందికి మీ ద్వారా చేయూతను అందించాలని అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.